తనము ఉడికిపోయినది. అయితే నేను నీ తల్లిని. Just take a hold of my promise and be satisfied while you're waiting. Be rested. నా యొక్క వాగ్దానమును పట్టుకో. నీవు ఎదురు చూస్తున్నప్పుడు తృప్తి పొందు, విశ్రాంతి తీసుకో. Now that's why every believer, no matter how bad the cancer's got you, how long you've been sitting in a wheelchair, any of those things, just if you can grasp that revelation from God. ఆ విధముగా ఉండాలి ప్రతి ఒక్క విశ్వాసి. నీలో ఎంత చెడ్డగా కొరుకుపుండు ప్రాకిందని కాదు, నీవు ఎంతకాలము త్రోపుడు కుర్చీలో ఉన్నావని కాదు, వాటిలో ఏదైనప్పటికీ దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ ప్రత్యక్షతను నీవు గ్రహించితే, then be satisfied knowing that it's going to happen, because faith waits patiently for the promise. తరువాత తృప్తి కలిగి ఉండు, అది జరగబోతుందని తృప్తి కలిగి ఉండు. ఎందుకనగా వాగ్దానము కొరకై ఓపికతో విశ్వాసము ఎదురుచూచును. అవును, Job knew that he was right. యోబు అది నిజమేనని ఎరిగి ఉండెను. When we find out here in the scriptures that there was these fellows come to him as church members. ఇక్కడ లేఖనములో మనము చూచున్నప్పుడు అతని యొక్క సంఘ సభ్యులు వీరు అతని ఎదుగు వచ్చారు. Everything that once seemed dear to him had turned against him and tried to accuse him of being a secret sinner because all these things had happened to him. ఒకప్పుడు తనకు ప్రియమైనదిగా ఉండిన ప్రతి ఒక్కటి అవి అతనికి విరోధముగా తిరిగిపోయినవి. ఇంకా ఒక రహస్య పాపి అని అతను దూషిస్తున్నారు. ఎందుకనగా ఇవన్నీ కూడా అతనికి సంభవించినవి కాబట్టి. You hear people yet today say, I told you, look at him and see what. ప్రజలైన మీరు వినుడి, ఇంకా ఈ రోజు కూడా నేను మీకు చెప్పాను గదా, ఇదిగో అతని వైపు చూడు, అదేంటో చూడు. That ain't altogether the truth. Sometimes it's God testing his people. అదెంత మాత్రము సత్యము కాదు. కొన్నిసార్లు దేవుడు ఆయన ప్రజలను పరీక్షిస్తాడు. In this case, it was God testing Job, the best man there was on earth at the time. ఈ సమయంలో భూమి మీద అతి ఉత్తముడైన మనుష్యుడు యోబు. దేవుడు అతని పరీక్షిస్తున్నాడు. Now, he was holding him there because he knew Job was a prophet that had a vision from God, that he had exactly done what God told him to do, and God was duty bound to keep his promise to him. అప్పుడు అతన్ని ఆయన పట్టుకుని ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొద్ద నుండి దర్శనం పొందిన ఒక ప్రవక్త యోబు అని ఆయనకు తెలుసును. అనగా దేవుడు అతన్ని ఏమి చేయమని చెప్పెనో ఖచ్చితంగా అదే అతడు చేశాడు. అతని ఎడల తన యొక్క వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు బద్ధుడై ఉంటున్నాడు. All Christians has got to be that. క్రైస్తవులందరూ అది కలిగి ఉండవలసి ఉన్నది. When the last struggle of our life comes and death rattles are in our throat, we still must hold steady and remember that God said, I'll raise you up again at the last day. మన యొక్క జీవితం యొక్క ఆఖరి పోరాటము మనకు వచ్చినప్పుడు, మన యొక్క గొంతులో మరణ గురకలు ఉండినప్పుడు, మనము నిలకడగా ఇంకా పట్టుకుని కడవర్ దినమున నేను నిన్ను తిరిగి లేపెదను అని దేవుడు చెప్పినది జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది. Got to hold that our testimony, our place in Christ, our position, what we are, knowing that we have kept every word of His commandment. గమనిస్తున్నారా? దాన్ని మనం పట్టుకోవలసి ఉన్నది. మన యొక్క సాక్ష్యమును, క్రీస్తులో మన యొక్క స్థానము, మనము ఏమయ్యున్నామో, మనము కాపాడిన ఆయన ఆజ్ఞ యొక్క ప్రతి వాక్యమును ఎరిగిన వారమై అలాగూ చేయవలసి ఉన్నది. Blessed are they that do His commandments, that they might have the right to enter in. See? ఆయన ఆజ్ఞలకెక్కున వారు ధన్యులు, వారు లోపల ప్రవేశించుటకు హక్కు గల వారవుదురు. అవును. And when we know that no matter what anyone has said, we've kept every commandment that we see in the Bible that God has told us to do with reverence and love and respect to the Creator who wrote the Bible. ఎవరేమి చెప్పి ఉన్నారని కాదు, మనము చేయమని దేవుడు చెప్పినది భయభక్తులతోనూ ప్రేమతోనూ ఎవరైతే బైబిల్ గ్రంథమును వ్రాసి ఉన్నారో
ఆ సృష్టికర్తను గౌరవముతోనూ బైబిల్లో మనము చూచిన ప్రతి ఒక్క ఆజ్ఞను మనము గైకొనవలెనని మనం ఎరిగిన యెడల We say man wrote it. మనం చెప్తాం దాన్ని మనుషుడు వ్రాశాడు అని. Man of old moved by the Holy Ghost wrote it. పూర్వకాలమందరి మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడి వ్రాశారు. అవును, God wrote it through man. చూశారా, దేవుడు మనుషుల ద్వారా అది వ్రాశాడు. Like a prophet speaks his word, it's not the prophet's word, it's God's word. See, through the prophet. ఆయన వాక్యమును ప్రవక్త పలికినట్లుగా అది ప్రవక్త యొక్క మాట కాదు, అది దేవుని యొక్క మాట ప్రవక్త ద్వారా. చూశారా, That's the reason it has to come to pass. If it's truly the truth. అది నిజముగా సత్యమైతే ఆ కారణం చేత అది జరగవలసి ఉన్నది. Now, we see this great man. ఈ గొప్ప మనిషిని మనం ఇప్పుడు చూద్దాము. And remember, Job had no Bible to read in his day. జ్ఞాపకముంచుకో, యోబు అతని యొక్క దినమున చదువుకుంటానికి ఎలాంటి బైబిల్ లేదు. No, he only went by inspiration. లేదు, అతడు కేవలము ప్రేరేపణ చేతనే ముందుకు సాగాడు. He was a prophet to whom the word of the Lord comes to. అతడు ప్రవక్త, ఎవరి యొద్దకు ప్రభు వాక్యం వచ్చునో అట్టి ప్రవక్త అతడు. He had only to be inspired because he knowed his position that he was God's prophet. అతడు ప్రేరేపణ చెందవలసి ఉండెను, ఎందుకంటే అతడు దేవుని యొక్క ప్రవక్తయను తన స్థానమును అతడు ఎరిగి ఉండెను. Now the only thing had to happen was for the inspiration to strike him. సంభవింపవలసిన ఒకటి ఇదనగా ప్రేరేపణకై అతనిని తట్టవలసి ఉండెను. And then he knowed what he said would happen because it was by inspiration. ఆ తర్వాత అతడు ఏమి చెప్పునో అది జరుగుతుందని అతడు ఎరిగి ఉన్నాడు, ఎందుకనగా అది ప్రేరేపణ వలన కలుగుతుంది. That's what the church, if it's in order, set in order, it's got the mechanics ready. It only needs then the dynamics. అదే సంఘమంటే, అది క్రమములో ఉండినట్లయితే యాంత్రిక పనివారు దానికి సంసిద్ధంగా ఉన్నారు, దానిని యాంత్రికంగా నడుపువారు మాత్రమే కావలసి ఉన్నది. Tonight, if we'll get the mechanics ready, get our hearts right, the things that we can do. ఈ రాత్రిలో యాంత్రిక పని వారిని మనము సిద్ధపరిచినట్లయితే, మన హృదయాలు సరిచేసుకుంటే, మనము చేయగలిగిన కార్యములు చేయగలిగితే, Follow every word, follow him in baptism, follow him in every order that he told us to do. ప్రతి వాక్యమును అనుసరిస్తే, బాప్తిస్మములో ఆయన్ను వెంబడిస్తే, మనమేమి చేయవలని ఆయన చెప్పినో అట్టి ప్రతి క్రమములో ఆయన్ను వెంబడించితే, Get every mechanic ready and stand there. Then we're ready for the dynamics to be lit off. And only God can do that. ప్రతి ఒక్క యాంత్రికుని సంసిద్ధపరచి అక్క నిలబడి వెలుగు ముట్టించుటకు మనము సంసిద్ధపడి ఉంటాము. దేవుడు మాత్రమే అది చేయగలడు. And that's to drop into your heart that faith that says, I am now healed. నేనిప్పుడు స్వస్థత పొందితిని అను విశ్వాసము చెప్పినది నీ హృదయములో రాలిపోవలసి ఉన్నది. Then don't make any difference what circumstances is, you're healed anyhow. Because it's faith. By faith you're healed. తర్వాత పరిస్థితులు ఏమై ఉన్నవి అనున్నది ఏ వ్యత్యాసము చేయదు. ఎలాగైనా నీవు స్వస్థత పొందుకుంటివి, కారణం అది నీ విశ్వాసాన్ని బట్టి నీవు స్వస్థత పొందుకుంటివి. He had a channel of communication to God that he got by inspiration. దేవునికి సందేశం పంపించు ఒక మార్గాన్ని అతడు కలిగి ఉన్నాడు, దానికతడు ప్రేరేపణ ద్వారా పొందియున్నాడు. తనకు తాను బయటికి కదలి వెళ్లిపోవు దారిని అతని కలిగి ఉన్నాడు. He had a way of moving himself out and letting God move in. మరియు దేవుడు లోపలికి వచ్చినటువంటి మార్గమును కలిగి ఉన్నాడు. And he knowed he was justified. అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని అతడు ఎరిగి ఉండెను. It was a gift. It was a gift for the people. Not for Job, but for the people. అది ఒక వరము, ప్రజల కొరకైన దేవుని యొక్క వరము. అది యోబు కొరకు కాదు, కాని ప్రజల కొరకు. That's what all divine gifts are, to serve God's people with. దైవ సంబంధమైన ప్రతి వరము కూడా అలాగే ఉండును, దేవుని ప్రజలకు సేవ చేయుటకై అది ఉండును. Everybody's not ordered to be a prophet. ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తగా ఉండుట కొరకై నియమించబడలేదు. All of them are not ordered to be pray for the sick. అందరూ రోగుల కొరకు ప్రార్థించుటకు నియమించబడలేదు.
them is not ordered to be pastors and so forth. అందరూ సంఘ కాపురులుగా ఉండుటకు మరొకరుగా ఉండుటకు నియమించబడలేదు. But it's a channel that God has opened to them. అయితే అది వారి కొరకై దేవుడు తెరిచిన ఒక మార్గము. And as we had this morning in the lesson, one man has no business deviating in the next man's channel. చివరకు ఈ ఉదయం మనము పొందుకున్నటువంటి పాఠం వలె తదుపరి మనిషి యొక్క మార్గమును స్థాన చలము చేటుకు ఒక మనిషికి ఇలాంటి పని లేదు. No matter how inspired, how much it seems, how well. అతనెంతగా ప్రేరేపించబడినా, అదెంతగా ఒగ్గుపించినా, ఎంతగా బాగున్నా పని లేదు. How many's at the meeting this morning? Let's see your hand. See? ఈ ఉదయం ఎంతమంది కూటములో ఉన్నారు? మీ చేయి మమ్మ చూడనివ్వండి. See, you cannot. There's David just as inspired as he could be. All the people shouting and glorifying God for a reason that seemed exactly Scripture. But he was a wrong person. చూడు, కాబట్టి నీవు చేయలేవు. అక్కడ దావీదు ఉన్నాడు, ఎంతగానో ప్రేరేపించబడ్డాడు. అందరూ కూడా కికిల పెడుతున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. లేఖనము ఖచ్చితంగా ఒగ్గుపించుట్లుగానే ఉన్నది. అది అయితే అతడు తప్పుడు వ్యక్తి అవుతాడు. That inspiration should have come to Nathan, not David. ఆ ప్రేరేపణ నాతానుకు రావలసి ఉన్నది, దావీదుకు కాదు. అవును, He never even consulted Nathan. You see what happened? అతడు ఎన్నడూ నాతాన్ను సంప్రదింపలేదు. ఏం జరిగిందో తెలుసా? We have, God said He does nothing until He reveals it to His servants, the prophets. గమనిస్తున్నారా? తన సేవకులైన ప్రవక్తలకు ఆయన బయలుపరచకుండా ఏదియూ చేయడు. And Job was this prophet in this day. ఈ దినమునకు ఈ ప్రవక్త యోబు అయ్యుండెను. Now, only thing God had done to Job was always give him wisdom and His word and inspiration. He could get no inspiration. ఒకటి మాత్రం యోబుకు దేవుడు ఇచ్చి ఉండెను. ఎల్లప్పుడూ అతనికి ఏమి ఇచ్చుడెనో జ్ఞానమును, ఆయన వాక్యమును, ప్రేరేపణను ఇచ్చెను. ప్రేరేపణను అతడు పొందుకోలేకపోయాడు. But he knowed all of his mechanics. He had offered the burnt offering. He had done everything he knew to do was right. But he couldn't get a word from God. అయితే అతడు తన యాంత్రిక పరివారమును ఎరిగి ఉండెను. తన దహన బలిని అతడు అర్పించి ఉండెను. మంచి అని అతడు ఏది ఎరుగుడెనో అదంతా చేశాడు. అయితే దేవుని యొద్ద నుండి ఒక్క మాటను అతడు పొందుకోలేకపోయాను. But the devil couldn't move him. There you are. అయితే దయ్యం అతన్ని కదిలించలేకపోయినది. అక్కడే నీవున్నావు. Now there you are when you're prayed for. ప్రార్థించినప్పుడు అక్కడే నీవుంటున్నావు. You don't have to run back through a line or go let somebody else pray for you. వరుసలో ఉండటానికి వెనుకకు నీవు పరుగులు తీనవసరం లేదు, లేక ఒకరు వెళ్లి నీకై ప్రార్థించనవసరం లేదు. When you know you've done exactly what God told you to do, see, then wait for that channel of inspiration to open up to you. Now I'm healed. ఏది నిన్ను చేయమని దేవుడు నీకు చెప్పి ఉన్నాడో అది నీవు ఖచ్చితంగా ఎరిగినట్లయితే, గమనిస్తున్నారా, నీకై తెరవబడు ప్రేరణయగు ఆ మార్గమునకై వేచి ఉండు. ఇప్పుడు నేను స్వస్థత పరచబడితిని. When it drops in there, then it's all over. అందులో అది పడిపోయిన తర్వాత అప్పుడు అదంతా ముగించబడుతుంది. Oh, you don't need no prayer lines, nothing else. It's over. It's been revealed to you. See? ఓ ప్రార్థన వరుస, ఇంకొకటి ఏది అవసరం లేదు. అది అయిపోయినది. అది నీకు బయలుపరచబడినది. అవును, Just like the old prophet at the coming of the Lord Jesus. We find out it was revealed to him, the old sage, that he would not see death until he seen the Lord's Christ. ప్రభుని యేసు రాకడప్పుడు ఉన్నటువంటి వృద్ధుడనే ప్రవక్త వలె అది అతనికి బయలుపరచబడినది. వృద్ధుడైన ఋషి లేక భక్తుడు అదేదనగా ప్రభు అయిన క్రీస్తును అతడు చూచు వరకు అతడు మరణము చూడడు అనున్నది. And he believed that. And he waited for it. దాన్ని అతను నమ్మాడు. అందుకొరకై అతడు ఎదురు చూశాడు. And the people thought he was crazy. The old man had lost his mind. అతడు పిచ్చివాడని, ఆ ముసలివాడు మతి తప్పిపోయాడని ప్రజలు అనుకున్నారు. But he still believed it. Nothing could shake him from it. He knew God had revealed it to him. అయితే ఇంకో అతడు నమ్మాడు. దాని నుండి ఏదీ అతనిని తొలగించలేదు. దేవుడు దానిని అతనికి బయలుపరిచున్నాడని అతనికి తెలుసును. For the Bible said it was revealed to him by the Holy Ghost. ఎందుకంటే బైబిల్ తెలుపుతున్నది
పరిశుద్ధాత్మ వలన అది అతనికి బయలుపరచబడెను అని. Simeon coming into the temple at that minute, walked over and gave praise to God and said, "Let thy servant depart in peace." ఆ సమయమందు సిమియోను ఆలయంలోనికి దేవుని స్తుతిస్తూ నడుచుకుంటూ వచ్చుచుండెను. నీ దాసుని సమాధానముతో పొనిచుచున్నావు అని అన్నాడు. When he picked up the baby, "Mine eyes have seen thy salvation." అతడు శిశువును తీసుకుని నీ రక్షణను నా కన్నులు చూచెను అని చెప్పాడు. He knowed he was going to see it. చూశారా, అతడు అది చూడబోతున్నాడని అతనికి తెలుసు. No matter how many babies he visited each day, he knew God had revealed to him that he was going to see the Christ before he died. ప్రతి ఒక్క దినమున ఎంతమంది బిడ్డలను అతడు సందర్శించాడని విషయం కాదు. అతడు చనిపోకముందు అతడు క్రీస్తును చూడబోతున్నాడని దేవుడు అతనికి బయలుపరిచి ఉన్నాడని అతనికి తెలుసు. Simeon believed that. సిమియోను దానిని నమ్మాడు. Now when it's revealed to you that you yourself has received God's promise, ఇప్పుడు అది నీకు బయలుపరచబడినప్పుడు, అనగా నీకు నీవే దేవుని వాగ్దానాన్ని పొందుకున్నావు. the inspiration, you being Christians, it struck you. You don't even need a prayer line. ప్రేరేపణ క్రైస్తవులైన మీరు, అది మిమ్మల్ని తాకినది. మీకు ప్రార్థన అవసరం కూడా అవసరం లేదు. The only thing you need is an open heart when all the mechanics are ready, and let the inspiration drop in, and then nothing can change your mind. You've got it. మీకు అవసరమైన ఒకటేదనగా, యాంత్రిక పని వారమంతా సంసిద్ధంగా ఉన్నప్పుడు తెరవబడిన హృదయము మీకు కావలసి ఉంటుంది. ప్రేరేపణ లోపలకు రానిమ్ము. ఆ తర్వాత ఏది కూడా నీ మనస్సును మార్చలేదు. మీరు పొందుకుని ఉన్నారు. Outside of that, it won't do no good. దానికి బయట అది ఏ మేలు చేయలేదు. Now notice, Job needed a channel of inspiration. He had it open. ఎప్పుడు గమనించడి, ప్రేరేపణ యొక్క మార్గము లేక దారి యోబుకు అవసరమై ఉండెను. అతడు దానిని తెరవలసి ఉన్నాడు. He had a channel to communicate with God by his inspiration. ఆయన యొక్క ప్రేరేపణ వలన దేవునితో సంప్రదింపులు చేసుకుంటానికి అతనికి ఒక దారి ఉన్నది. He had a way of moving himself out and let the word of God move in. తనకు తాను బయటికి వెళ్ళుటకు, దేవుని యొక్క వాక్యము లోపలకు కదులుటకు అతనికి ఒక దారి ఉండెను. Notice how they come to consult him from the east and from the west. People looking for him because they know that what Job said was the truth. గమనించు, తూర్పు నుండి మరియు పడమటి నుండి ప్రజలు వచ్చి అతనితో సంప్రదింపులు చేయగలిగారు. ప్రజలు అతనికై ఎదురు చూశారు. ఎందుకనగా యోబు చెప్పినదేదో అది నిజమని వారు ఎరిగారు. They know that man told the truth because what he prophesied, that's what happened. ఆ మనుషుడు సత్యము చెప్పినాడని వారికి తెలుసు. ఎందుకంటే అతను ఏమి ప్రవచించాడో అది జరిగినది. And so people come from the east and west. కాబట్టి జనములు తూర్పు నుండి పడమటి నుండి వచ్చారు. He said he'd go to the markets. The young princes from the east would bow before him just to hear one word of consolation from him. అతడు చెప్పాడు, అతడు బజారుకు వెళ్ళినప్పుడు తూర్పు వారైనను యవ్వనస్తులైనను అధిపతులైనను అతని ఎదుట సాగిలపడతారు. అతని యొద్ద నుండి ఒక్క ఆదరణిచ్చు మాట కొరకై అలా చేస్తారు వారు అని అతడు చెప్పాడు. Great mighty wisdom because they know the man was honest. అతని యొక్క గంభీరమైన మహోన్నతమైన జ్ఞానం వినటానికి అలాగూ చేయుదురు. ఎందుకనగా ఆ మనుషుడు యథార్థవంతుడని వారికి తెలుసును. He didn't want to boast up himself. He had no axes to grind, no strings to pull. He's just an honest prophet before God. తనకు తానుగా గొప్పలు చెప్పుకొనుటకు అతడు ఇష్టపడడు. ముక్కల చెక్కలు చేయుటకు అతని యొద్ద గొడ్డళ్ళు లేవు, లాగుటకు తాళ్ళు లేవు. అతడు కేవలము దేవుని ఎదుట యథార్థవంతుడైన ప్రవక్తయున్నాడు. And they had confidence in him. And everybody come from east and west just to speak to him in a moment. అతని ఎడల వారికి నమ్మకముండెను. తూర్పు నుండి పడమటి నుండి అతనితో ఒక్క క్షణం మాట్లాడుకొరకై ప్రతి ఒక్కరూ వచ్చుచుండిరి. He spoke of it in the Bible here. అతడు మాట్లాడాడు, ఇక్కడ బైబిల్లో ఉన్నది. But you see, he liked inspiration to tell him what all this was about. అయితే మీరు చూడండి, ఇదంతా ఏంటి అని చెప్పుటకు అతనికి ప్రేరేపణ లేకుండెను. God let it happen, didn't tell him. అది దేవుడు జరిగించాడు, అతనికి తెలుపలేదు. Then one day we find out that in that
That's the time that everybody, as long as you can help them, all right. తరువాత ఒకానొక దినమున అందులో మనమది చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ నీవు వారికి సహాయం చేసినంత కాలము అంతా మంచే. But when they want to disagree with you, that's when trouble comes in. అయితే వారు నిన్ను వ్యతిరేకించినప్పుడు అప్పుడు వస్తుంది సమస్య. But he alone knew he was right. His pulsation of faith, of hearing God's words speak to him, he knew it was the truth. అయితే అతడు యథార్థపరుడని అతనికి ఒకరికి మాత్రమే తెలుసు. అతనితో మాట్లాడుచున్న దేవుని యొక్క వాక్య వినుట వలన కలుగు అతని విశ్వాసం యొక్క స్పందన అది సత్యమని అతడు ఎరిగున్నాడు. Yes, sir. He knew God's voice. అవునండి, అతడు దేవుని యొక్క స్వరము ఎరిగి ఉండెను. Nobody could fool him on it, for he knew it. దాన్ని గురించి ఎవరూ అతనిని బుద్ధిహీనుడుగా చేయలేరు, ఎందుకంటే అది అతడు ఎరిగి ఉండెను. But whenever something's revealed to you, maybe contrary to what the people think. అయితే ఒకటి నీకు బయలుపరచబడినప్పుడు ఒకవేళ ప్రజల యొక్క తలంపునకు అది విరుద్ధము కావచ్చును. I'm speaking in a line of prophets. ఇప్పుడు నేను ప్రవక్తల వరుసను మాట్లాడుచున్నాను. Once God reveals something, which if there ever is a secret comes out from God to be made known to the people, it will never come through a seminary. It will never come through a group of people. It never did. దేవుడు ఒకదాన్ని బయలుపరిచినట్లయితే, అనగా ప్రజలకు తెలియచేసినట్లయితే, లేక ప్రజలకు తెలియచేయుటకై దేవుని యొద్ద నుండి ఎప్పుడైనా ఒక రహస్యం వచ్చినట్లయితే అది ఎన్నడూ సెమినరీ పాఠశాల ద్వారా రాదు. అది ఎన్నడూ ఒక గుంపు ప్రజల ద్వారా రాదు. అది ఎన్నడూ కాదు. It always will, has and will through one individual, a prophet. అది ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తి ద్వారా, ఒక ప్రవక్త ద్వారా వచ్చును, వచ్చెను. Amos 3:7. See? The Lord does nothing except first he reveals it through his prophets. ఆమోసు 3:7 చూశారా? ప్రప్రదంగా ఆయన దానిని ఆయన ప్రవక్తల ద్వారా బయలుపరచకుండా ప్రభు ఏదియూ చేయడు. And now Job had something wrong with him, but he couldn't get the inspiration on him. And it was wearing him. యోబులో అతనిలో ఒక పొరపాటున్నది. అయితే అతని పైకి ప్రేరేపణ రాలేకపోయినది. అది అతనిని భీతికలకు చేసి ఉండెను. And that, when you get in that kind of a fix, that's when the enemy moves into every friend nearly you got. అటువంటి స్థితిలోకి నీ వచ్చినప్పుడు, అనగా సాక్షాత్తు నీకున్న ప్రతి స్నేహితులోకి శత్రు వచ్చినప్పుడు, They begin to accuse him. వారు అతనిని నేరారోపణ చేయ ప్రారంభించారు. Oh, it must have been a miserable thing for him to know his friends that accused him. ఓహో, అతని యొక్క స్నేహితులే అతనిపై నేరం మోపుట అదెంతో హీనమైన విషయముగా అతనికి ఉండెను. Satan then goes and joins himself with the enemy. తరువాత సాతాను వెళ్లిపోయి శత్రువుతో కలిసిపోయినది. That's when Satan comes in. Let me have him, and I'll make him curse you too. I'll make him deny his message. అనగా సాతాను వచ్చి, నీవు అతన్ని నాకు అప్పగిస్తే నిన్ను దూషించువానిగా అతని చేస్తాను, అతని వర్తమానమును తృణీకరించువానిగా అతని చేయుదును అని అన్నాడు. I'll make him curse you. నిన్ను అతడు దూషించువానిగా చేస్తాను. I'll make him go back and say it was all wrong. అతడు వెనుకకు వెళ్లిపోయి ఇదంతా తప్పు అని చెప్పేవానిగా చేస్తాను. Then he tried him with everything he could, to all the great men and the friends that he used to have. అతడు చేయగలిగినంతా అతడు చేశాడు. పెద్దలందరినీ, స్నేహితులందరినీ అతడు వినియోగించుకున్నాడు. But Job stood flat-footed, for he knew he had heard God's voice. అయితే యోబు బల్లపరుపు పాదముల గలగవానిగా నిలబడ్డాడు. ఎందుకనగా దేవుని యొక్క స్వరాన్ని అతడు విన్నాడని అతనికి తెలుసును. Oh, God, help tomorrow night I get that wings of the dove. ఓ దేవా, సహాయం చేయము, రేపు రాత్రికి నేను పావురపు రెక్కలు తీసుకోబోతున్నాను. I heard the voice of God that said something, and it's going to happen that way. చూశారా, ఒకటి నాకు చెప్పినా ఆ విధముగా అది జరగబోతున్నది అను దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను. Just the same as these other things has happened, it's going to happen. ఏ విధముగా ఈ మిగతావన్నీ జరిగినవో అది కూడా ఆ విధముగానే జరగనయున్నది. Now,
Job knew it was going to happen. సరే, ఇప్పుడు ఇది జరగబోతున్నదని ఏబు ఎరిగి ఉండెను. And he know that God had told him that he was just, but they made him a sinner. So he waited then for the inspiration. అది అతనికి దేవుడు చెప్పాడని అతనికి తెలుసు. అతను నీతిమంతుడని, అయితే అతనిని వారు పాపి చేశారు. కాబట్టి ప్రేరేపణ కొరకు అతను ఎదురు చూశాడు. Satan getting all the people and he come around his comforters, so-called, and accused him, but it didn't move him a bit. సాతాను అందరిలోకి వచ్చాడు. అతని బోధార్చు వారిగా పిలువబడుచున్న వారిలోకి వచ్చాడు. అతని దూషించారు. అయితే అది అతనిని రవ్వంతైనా కదిలించలేదు. But when the word of God became vindicated to him, అయితే దేవుని యొక్క వాక్యము అతనికి ప్రత్యక్షపరచబడినప్పుడు